సార్ అంటే జనరల్‌గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే గుండెపోటు రాకడానికి ముందే అంటే ఈ మధ్య ఎక్కువ గుండెపోటు గురించి మానసిక ఆందోళన పెరిగిపోయినాయి పబ్లిక్‌లో. అది దాని గురించి సంబంధించి చేయించుకునే పరీక్షలేంటి? ఈ పరీక్షలు చేయించుకుంటే కనీసం పోనీ ఇది రావడానికి అవకాశం ఉందే, ఒకవేళ వస్తే ఏంటి అనే దానికి సంబంధించి రాకుండా అంటే రాకపోవడం ఎవరు ఆప్ చేయలేం. కానీ దానికి ఏమైనా ప్రివెన్షన్ ఏమైనా ఉందా? మనకు మెయిన్ ఆర్ట్కి 40 ఇయర్స్ దాటినాయి అనుకోండి సార్, ఒకసారి చేసుకోవడం మంచిది. ఈసీజీ, ఎకో, టీఎంటీ ఈ 3 తీసుకుంటే చాలా వరకు మనకు తెలిసిపోతాయి. దాంతోపాటు ఈ స్క్రీనింగ్ అనమాట, డయాబెటీస్ ఏమన్నా ఉందా, హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా, ఒబిసిటీ ఎక్కువ లావట్లు ఏమన్నా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, డిస్లిపిడియం అంటే కొలెస్ట్రాల్ సంబంధించినవి, ఇవి బ్లడ్ రిలేటెడ్ టెస్ట్. ఇవి తీసుకుంటే మనకు చాలా వరకు అది ముందే ఒకవేళ ఏదైనా తేడా ఉన్నాయనుకోండి, సపోజ్ డయాబెటీస్ ఉంది, ప్రివెన్షన్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే మనకు లాంగ్ టర్మ్లో ఈ హార్టే కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. బీపీ ఉంది, ముందే జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బీపీ ఉంటే ఈ రోజుకి రోజు మనకేం హార్ట్ అటాక్, స్ట్రోక్ రాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందు మనము ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఒబిసిటీ, బాగా లావుగా ఉన్నారు, ఒబీస్ ఉన్నారు, వాళ్ళు ప్రాపర్ డైట్ కంట్రోల్ చేసుకొని ఇవి మందులు తీసుకొని ఇవి చూసుకొని తక్కువ అంటే మనకు కాంప్లికేషన్ ప్రివెంట్ చేయొచ్చు. అలానే హిడెన్ డిసీజ్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, మనకి ఈసీజీ ఎకోలో వాటిలో కానీ కనపడకపోవచ్చు, పేషెంట్ సింటమ్స్ ఉంటాయి. అటప్పుడు టీఎంటీలో మనకు బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఈ ఈ ఈ 6 టెస్టులు కానీ చూసుకుంటే అంటే ఈసీజీ, ఎకో, టీఎంటీ, దాంతోపాటు కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ తీసుకుంటే మనకు చాలా వరకు స్క్రీన్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేది మన చేతిలో ఉండదు, అది ఎవరు అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు యంగ్ పేషెంట్ ఒక 25 ఏళ్ళలో హార్ట్ అటాక్ వస్తుంది అనుకో, అది వెరీ వెరీ రేర్, లక్షల్లో 1,00,000 మందిలో ఒకటి వస్తుంది. వాళ్ళందరికీ మనము చేయలేము. 40 ఇయర్స్ జనరల్గా ఏంటంటే 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత చేసుకోవడం మంచిది. ఇన్ కేసు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, తక్కువ వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా ముందు చేసుకోవడం మంచిది. జనరల్ పాపులేషన్ జనరల్గా మనము 40 ఇయర్స్ తర్వాత ఇయర్లీ వన్స్ చూసుకోవడం అనేది బెటర్ ఆప్షన్.